వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుకట్పల్లిలోని కుమ్మరి బస్తీలో నివాసం ఉంటున్న కార్తిక్, మంజుల ప్రేమించి పెద్దలను ఒప్పించి ఈ సంవత్సరం మార్చి 8న పెళ్లి చేసుకున్నారు. బ్రతుకు తెరువు నిమిత్తం కుమార్ బస్తీలో నివాసం ఉంటున్న వీరు రాత్రి ఒకే తాడుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడు కార్తిక్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వారు తెలియజేశారు. మా పోలీస్ స్టేషన్ అనాన్య హాస్పిటల్ నుంచి మెసేజ్ వచ్చింది. ఏందని సమాచారం అంటే ఇద్దరు వ్యక్తులు సూసైడ్ చేసుకున్నారు అని మెసేజ్ ఇచ్చారు మాకు టెలిఫోన్ కాల్లో. వెంబటే మా ఎస్ఐ గిరీష్ అండ్ దీక్ష ఎస్ఐ వచ్చారు. వెరిఫై చేస్తే కార్తీక్ అండ్ మంజుల ఇద్దరు భార్యాభర్తలు. మొన్న ఈ సంవత్సరం మార్చి 8కి మ్యారేజ్ అయిందంట. మ్యారేజ్ అయింది, ఎందుకు అయింది, ఎలా చనిపోయారు అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి మరణకారణం పూర్తి తెలుసుకోవడం కోసం ఇద్దరు డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్కి పంపిస్తున్నాము. వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇస్తున్నారు. ఇంకా అన్ని ఇప్పుడు అన్ని చెక్ చేస్తున్నామండి, క్లూస్ టీము. ఇంకేమన్నా కానీ తర్వాత మీకు అప్డేట్ చేస్తాం. అతను అయితే హ్యాంగింగ్ చేసుకున్నారు. అతను ఏమంటే ఆ లేడీకి ఏమన్నా మంజులాకి ఇక్కడ నురుగు వచ్చింది, ఏందనేది మాకు కూడా తెలియటం లేదు. అందుకే పోస్ట్ మార్టం ఇద్దరిని కూడా షిఫ్ట్ చేస్తున్నాం. పేరు శ్రీశైలం అండి. ఆయన మా పెదనాన్న కొడుకు కార్తీక్. మేమిద్దరం ఒకటే కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేవాళ్ళము. రోజు గత 8 సంవత్సరాల నుంచి చేసేవాళ్ళము. మార్చి 8వ తారీఖు కార్తీక్కి వివాహం అయింది. వాళ్ళు ఇద్దరు అన్యోన్యంగా మంచిగా ఉండేవాళ్ళు, భార్యాభర్తలు. నిన్న రాత్రి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరితో మామూలుగా మా ఇంట్లో ఫంక్షన్ ఉందని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు మంచినే ఉండి మంచినే మాట్లాడారు. మరి ఈరోజు ఉదయం మా ఆఫీస్కి రాలేదని 10:30 ప్రాంతంలో మా ఫ్రెండ్స్ నేను ఆఫీస్కి రాలేదని ఫోన్ చేసినాము. ఎందుకు రాలేను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నాకు 11:15 ఆ టైంలో ఫోన్ వచ్చిందండి. ఇలా హ్యాంగ్ చేస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అని. నేను హడావిడిగా ఇక్కడికి వచ్చాను. మరి ఇక్కడ ఇట్లా చనిపోయారు వాళ్ళు, హ్యాంగ్ చేసుకున్నారని చెప్పారు. సూసైడ్కి కారణాలు ఇంకా ఏం తెలియదండి. వాళ్ళు మంచిగానే ఉండేవాళ్ళు, గొడవలు అయితే ఏం లేవు, ఇంట్లో కూడా మంచిగానే ఉండేవాళ్ళు. ఫైనాన్స్ సమస్యలు ఏం లేవండి, మంచిగానే ఉండేవాళ్ళు. అరేంజ్ మ్యారేజ్ అండి. ఇద్దరు వాళ్ళ అమ్మాయి తరపు నుంచి కూడా మేము చుట్టాలమే అవుతాము. మాకు వాళ్ళ రిలేటివ్స్ ఇద్దరు ఒప్పందం ప్రకారమే మ్యారేజ్ అయింది. మంచిగానే ఉండేవాళ్ళు. నిన్నట ఫంక్షన్లో కూడా కలిశారు మధ్యాహ్నము. మంచిగానే ఉన్నారు. మరి ఏం జరిగిందో ఇప్పటిదాకైతే నాకు తెలియదు సార్. అనుమానాలు అయితే ఏం లేవు సార్. మంచి అనుమానాలు, గొడవలు కూడా ఏం లేవు. నాతోటి రోజు కలిసేవాడు ఆఫీస్లో, మంచిగానే మాట్లాడేవాడు. ఇట్లా ప్రాబ్లమ్స్ గురించి కూడా ఏం ఆయన రివీల్ చేయలేడు, తెలియదు ప్రాబ్లమ్. మార్కెటింగ్ ఫీల్డ్ సార్, ఇద్దరము మార్కెటింగ్ ఒకటే కంపెనీలో గత 8 సంవత్సరాల నుంచి ఒకటే కంపెనీలో వర్క్ చేసేవాళ్ళము. అతను మంచి అనుభవం ఉంది, మంచి చిలాకీగా ఉండేవాడు, అందరితో సరదాగా ఉండేవాడు. మరి ఎందుకు ఇట్లా జరిగిందనేది నాకు తెలియదు సార్. అమ్మాయి పెళ్ళికి ముందు జాబ్ చేసేవాదంట, పెళ్ళి తర్వాత అయితే నాకు తెలియదు సార్. ఏముండవు సార్ అట్లాంటి. మంచి వాళ్ళు సార్, వాళ్ళు మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.